నువ్వెంత ఘోరమైన పాపమైనా ఆయన క్షమిస్తాడు. ఆయన వద్దకు రా అని మనం అతన్ని తీసుకొచ్చుకోవాలి, అతన్ని వెంట పెట్టుకొని రావాలి. అతను ఒకవేళ పాపి కావచ్చు, త్రాగుబోతు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, అబద్ధికుడు కావచ్చు, నువ్వు మెట్టుకు దేవుని దగ్గరికి రా, నిన్ను ఆయన బ్రతికిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెంత కంపు కొట్టే జీవితమై ఉన్నా సరే, నీదెంత కంపు కొట్టే బ్రతుకై ఉన్నా సరే, నీవెంత సాక్ష్యం లేని జీవితాన్ని జీవిస్తున్నా సరే, నువ్వు ఎన్ని రోజులైనా పాపంలో చచ్చి ఎన్ని రోజులై ఉన్నా, ఎంత కంపు కొడుతున్నా, వీడా వాడా అదే ఇదే ఆమె అన్న రీతిలో అవమానకరంగా చిచి 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 వాళ్ళ పేరు చెప్పకండి అంటూ చాలామంది గొప్పలు పోతుంటారు. వాళ్ళు ఒక బ్రతికేనా అంటూ గొప్పలు పోయేవాళ్ళు లేకపోలేదు.